నమస్తే. వీటీవీ ప్రైమ్కి స్వాగతం. అమెరికాలో ఉంటున్నటువంటి భారతీయులు అంటే అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మిగతా దేశాల నుంచి ఏ విధంగా అయితే వాళ్ళని వెనక్కి పంపిస్తున్నారో భారతదేశం నుంచి కూడా అమెరికాకి అక్రమంగా చొరబడినటువంటి చొరబాటుదారుల్ని వాళ్ళందరినీ వెనక్కి తిప్పేటువంటి ప్రయత్నంలో మొదటి విమానం అమెరికా నుంచి భారత్కి అమృత్సర్ చేరింది. దీంట్లో 205 మంది తొలి విడతగా ముందు పంపించారు. ఇంకా వేల మందిని ఉన్నట్టుగా గుర్తించారు. అయితే ఇక్కడే ఒక ఆందోళన, ఉత్కంఠ ఏమిటన్నట్లయితే భారతదేశం నుంచి ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఈ విధంగా వెళ్ళారు అనేటువంటిది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మనకు తెలుసు. అమెరికాలో చూసుకుంటే బోలెడన్ని తెలుగు సంఘాలు ఉన్నాయి, వేలాది మంది ఉన్నారు, వేలాది మంది వెళుతూ ఉన్నారు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఏంటంటే తర్వాత రెస్టారెంట్స్, అక్కడ అద్భుతమైనటువంటి రెస్టారెంట్స్ రన్ చేసేటువంటి వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళే కావడం విశేషం. తెలుగు వాళ్ళ రెస్టారెంట్స్కి భారతీయులు మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలు కూడా వెళ్ళి తింటూ ఉంటారు ఒక రుచికరమైనటువంటి పదార్థాలని. సో ఈ ప్రాసెస్లో మరి ఎంతమంది ఇక్కడ ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనేటువంటిది ఒక ఉత్కంఠ రేపుతుంది. అయితే అమెరికా ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఏంటంటే ఇప్పటికీ తాము గుర్తించినటువంటి వాళ్ళల్లో దాదాపుగా 20,000 మందిని గుర్తించాము, సరైన పత్రాలు లేవు అనేటువంటిది. ఇందులో 17,940 మందిని పంపేందుకు ఉత్తర్వులు జారీ చేసాము. తుది ఉత్తర్వులు రెడీ అయిపోయాయి. ఎన్ఫోర్స్మెంట్ నిర్బంధంలో వీళ్ళు కాకుండా ఇంకా 2,467 మంది ఉన్నారు. అంటే వీళ్ళు ఆల్రెడీ కొంత ఏవో వాళ్ళ దృష్టిలో అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళు. సో ఈ అక్రమ వలసదారుల మీద ఉక్కుపాదం మోపేటువంటి దీంట్లో భారతీయుల మీద కూడా వివిధ దేశాలతో పాటు భారతీయుల మీద కూడా దృష్టి సారించింది. అప్పుడు ఏమనుకున్నారంటే మనకేదో ఎక్సెప్షన్ ఉంటుందని. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏ దేశానికి కూడా అక్రమ చొరబాటుదారులను ఉపేక్షించడం అనేటువంటిది ఏ దేశానికి లేదు. తాజాగా భారతదేశం గురించి చెప్పుకోవాలన్నట్లయితే అస్సాంలో ప్రభుత్వాన్ని తాజాగా లేటెస్ట్ న్యూస్ అన్నమాట ఇది, భారత అత్యున్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. మీరు అనేక మంది అక్రమ వలసదారులు ఉంటే వాళ్ళందరినీ కూడా పంపించకుండా ఎందుకు మీరు కూర్చోబెట్టుకొని మీరు ఇది చేస్తున్నారు అని చాలా సీరియస్ అయింది. అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా మనం చూస్తూనే ఉన్నాం, బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి చొరబాటుదారులని వీళ్ళందరినీ కూడా ఈ విధంగా. అదేవిధంగా ట్రంప్ చేస్తుంది కూడా ఇవాళ అదే ఇది. కాబట్టి దేశంలో అక్రమంగా ఉంటున్నటువంటి దాదాపు 18,000 మందిని మేము గుర్తించాం భారతీయులని. వీళ్ళలో 17,094 మందిని పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశాం అని చెప్తున్నారు. సో టెక్సాస్లోను శాంటానియాలో నుంచి C-17 అనేటువంటి ఒక సైనిక విమానంలో ఈ వీళ్ళని తొలి విడతగా 205 మందిని పంజాబ్లోని అమృత్సర్లోకి పంపించారు. అయితే సైనిక విమానంలో పంపడం ఏంటి అని అంటే మొదటిసారిగా ఇది అంతకుముందు ఈ వీళ్ళని తాలిబాన్ టెర్రరిస్టుల నుంచి పారిపోవడానికి కూడా వెళుతున్నప్పుడు ఇలాంటి విమానంలోనే పంపించారు. ఆ విధంగా అక్కడ తెల్లవారుజాము 3 గంటలకి బయలుదేరి అక్కడి నుంచి ఇక్కడికి చేరుకుంది. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో దీని కెపాసిటీ నిజానికి ఏంటి, ఈ C-17 విమానం కెపాసిటీ 140 మంది. అప్పుడు తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు పరిగెత్తుకుంటా పోయి దాదాపు 600 నుంచి 800 మంది ఈ ఫ్లైట్లో ప్రయాణం చేశారు. సో అటువంటి ఫ్లైట్లో పంపించారు. సరే, అది ఎలా ఉంటే అసలు మరి భారతీయులు ఎంతమంది ఉన్నారు అని ఇక్కడ కనుక ఆలోచించినట్టయితే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నటువంటి వాళ్ళల్లో ఒక బ్లూంబర్గ్ అంచనా ప్రకారంగా 18,000 మంది అని కొంతమంది చెప్తున్నారు, 20,000 మంది అని కొంతమంది చెప్తున్నారు. సో అమెరికా హోమ్ల్యాండ్ అధికారుల లెక్కల ప్రకారంగా చూస్తేనేమో 20,407 ఉన్నారు. బ్లూంబర్గ్ అంచనా ప్రకారంగా చూస్తేనేమో 18,000 మంది ఉన్నారు. సో మొత్తంగా వీళ్ళల్లో 17,940 మందిని వెనక్కి పంపించేందుకు ఏర్పాటు చేశారు. మిగతా వాళ్ళంతా కూడా ERO అంటే ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ దీంట్లో వీళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అయితే ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే 2022 నాటి లెక్కలు అని చెప్తున్నారు. ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే 2022 వరకు కూడా ఒక రకంగా ఉంది చొరబాటుదారుల వ్యవహారం. అక్కడి నుంచి సంవత్సరంకి 24వ సంవత్సరం వచ్చేసరికి
అసలు రెండింతలు మూడింతలు ఆ విధంగా వీళ్ళు పెరిగిపోయారు. ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏంటంటే మీకు అటు కెనడా వెళ్ళటం, కెనడా నుంచి వీళ్ళు మెల్లగా అటు నుంచి అటు జంప్ అవటం అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. సో కెనడా వరకు చాలామంది మధ్యలో బ్రోకర్స్ తయారయ్యారు కదా, కెనడా తీసుకెళ్తాం, కెనడా నుంచి మీకు అట్లా పంపిస్తామని చెప్పంటే ఎవరు వీళ్ళంతా వెళుతున్న వాళ్ళు అని అంటే అబోవ్ మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ చాలా స్వల్పం. అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు వ్యాపారాలు చేయడానికి, మనీ ఏదో రకంగా అక్కడ ఇది చేయడానికి అటువంటి వాళ్ళు తప్ప ఉద్యోగార్థులుగా వెళ్తున్నటువంటి వాళ్ళు చాలా స్వల్పంగా ఉన్నారనేదే చెప్పాలి. సో వీళ్ళు ఎక్కువ మంది అన్నారు. సో మరి తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వెళుతున్నటువంటి వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా అబోవ్ మిడిల్ క్లాసు, మధ్య తరగతి కాస్త పై తరగతి, అంటే ఎంప్లాయీస్ పిల్లలు మాత్రమే వెళుతున్నారు. వీళ్ళు చదువుకొని ఉద్యోగాల కోసం ఒక ప్రాపర్ దీంట్లో చదువుకోవడానికి వెళ్ళేటువంటి వాళ్ళు, చదువు వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తే వెళ్ళేటువంటి వాళ్ళే మన తెలుగు వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళల్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. మనకు వచ్చిన ఇబ్బంది ఇక్కడ ఆందోళన ఏంటంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది ఉన్నారు ఇలా వలసదారులు అనేది. తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న సంఖ్య చూస్తే ఇక్కడ చాలా తక్కువగా ఉంది. ఈ పంజాబ్ నుంచి, గుజరాత్ నుంచి, అంటే వ్యాపారాల నిమిత్తం, తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ వ్యవహారం కూడా మొదలుపెట్టారు వీళ్ళు వెళ్ళిన తర్వాత. ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చేయటం, ఇతరత్ర వ్యవహారాలు చేయటం, ఆ విధంగా వెళ్ళినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అయితే మన తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నట్లయితే ఆర్థిక పరిస్థితుల కోసం అని చెప్పని పార్ట్ టైం జాబ్స్, అంటే చదువుకుంటే వాళ్ళ దగ్గర ప్రాపర్గా సరైన పత్రాలు అయితే ఉంటాయి, వీసా కానీ ఇవన్నీ పత్రాలు ఉంటాయి, చదువుకుంటూ ఉంటారు. చదువుకుంటూ పార్ట్ టైంగా ఈ హోటల్స్లో కానీ అక్కడ కానీ పనిచేస్తున్నటువంటి వాళ్ళే. సో అవసరమైతే అవి ఏంటంటే ఇప్పుడు మానేస్తారు. మానేసిన తర్వాత కొంతమంది అయితే ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్కి ఇబ్బందులుగా ఉన్నాయి, డబ్బులు పంపించమని చెప్పని అడుగుతున్నారు, కష్టాల్లో ఉన్నారనేటువంటిది తెలుస్తుంది. సో అక్కడ అమెరికన్ అసోసియేషన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు ఏమైనా వీళ్ళని ఆదుకుంటారు ఏంటనేది చూద్దాం. కానీ ఓవరాల్గా చూసుకుంటే మన తెలుగు వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది అయితే లేదు. కానీ మోస్ట్లీ ఎక్కువగా పెడుతుందంతా కూడా అటు గుజరాత్ నుంచి, పంజాబ్ నుంచి, ఇతర వేరే స్టేట్స్ నుంచి వెళ్తున్నట్టుగానే ఇక్కడ లెక్కలన్నీ కూడా మనకి తెలుస్తున్నాయి. సో ఇది ఒక రకమైనటువంటి హెచ్చరిక. ఇక మరి భారతదేశం దీనికి సంబంధించి ఏమన్నా ఆదుకుంటుందేమని చూస్తున్నారు. కానీ చాలా విస్పష్టంగా భారత ప్రభుత్వం చెప్పింది ఏంటంటే అక్రమ వలసల్ని మేము ఎక్కడా ప్రోత్సహించాం. మా దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఎవరిని కూడా అక్రమ వలసదారులను ప్రోత్సహించేటువంటి పరిస్థితి లేదు అని స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి వీళ్ళు చేసినటువంటి దీనికి వాళ్ళు ముందు మర్యాదగా పంపిస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా తలంచుకొని వచ్చేస్తే మంచిది. తెలుగు వాళ్ళకు మాత్రం పెద్ద ఇబ్బంది లేదు. భవిష్యత్తులో కూడా జాగ్రత్తగా ఉంటే భవిష్యత్తు బాగుంటుంది. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ఈటీవీ ప్రైమ్.